అమలాపురానికి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ అమలాపురానికి వచ్చేసింది. డిసెంబర్ 16న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ. ఇప్పుడు ఎవరికి ఊరికే రావు. అంటే ఒకటి బాబాయ్, ఆమె డబ్బులకు నేను కకృతి పడలా, ఆమె మంచితనం నాకు నచ్చింది. ఇప్పుడు నువ్వు మందు గురించి చెప్పినావు, అయిపోయింది. స్టఫ్ ఏది ఉంటే బాగుంటుంది మందులకి? ఎనీథింగ్ స్టఫ్ ఏదైనా నడుస్తుంది. ఇగో ఒకటి బాబాయ్, తాగింది బయటికి రాకుండా ఓ రవ్వ నోట్లు వేసుకున్నావు అనుకో. సార్ ఒకటి బాబాయ్, నేను మంచోన్నో చెడ్డోన్నో జనాలకు బాగేరక ఆడిపిల్లని ఎవడన్నా ఎరేస్మెంట్ చేసిండు అనుకో, నా కొడుకు మళ్ళా జీవితంలో లేవకుండా కొడతా. ఇప్పటికీ అదే దమ్ము ఉంది, అదే ధైర్యం ఉంది. నేను చెప్తున్నా కదా, నా కండ్ల ముంగట ఎవడైనా సరే ఆడిపిల్లని ఏడిపించిండు అనుకో, వాని ఇంటి ముంగటి పోయి కొడతా. ఆ బాబాయ్, మరి ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అంటావు? ఒకటే బాబాయ్ చెప్తా, పిడి చేసుకో. ఓపెనా? రాజకీయ నాయకుడు అంటే 8 అక్షరాలు, మీకెవ్వరు చెప్పరు. రా అంటే రాక్షసుడు, జా అంటే జరేంద్రుడు, కీ అంటే కీచకుడు, యా అంటే యమధర్మరాజు. రాజకీయం క్లోజ్, మిగిలింది నాయకుడు. నా అంటే నారాయణ, నారాయణ నారదముని, అందులో యమకింకరుడు. కు అంటే కుబేడు, డు అంటే డూడు బస్మన్న. 8 మంది కలిస్తే ఒక్క లుచ్చా సీఎం గారు పుట్టుకొస్తాడు, కేసీఆర్ బామ్మర్ది. నాతో నువ్వు పెట్టుకోలేవురా, నువ్వు 40 రోజుల సీఎం, నేను జీవితాంతం, నేను బతుకున్నంత వరకు టైగర్. 40 రోజుల తర్వాత నువ్వు ఓడిపోతావు. నువ్వు గెలిచే పరిస్థితి ఉన్నా నిన్ను గెలవనీయా, నిన్ను నేను గెలవనీయా. ఎందుకు తెలుసా? నీ అంత పాపాత్ముడు ఎవరు లేడు బే. కొడుకును సీఎం చేయాలని తహతహలాడుతాను. కల్వకుంట్ల చంద్రశేఖర్, ఓకే, కల్వకుంట్ల నీ ఇంటి పేరు, చంద్రశేఖర్ నీ పేరు. మరి కల్వకుంట్ల కవిత ఏంటి బే? పెళ్లి కాలా, లేక దానికి మొగనికి ఇంటి పేరులా? ఇద్దరిని చంపేస్తా. 62 ఏళ్ళ వయసు, అరే అనే ఛాన్స్ ఎవరికి ఇయ్యలే. నేను ఎవరికి భయపడరా, భయానికే నేనంటే భయం. భయం కాలా పాషా బోల్తే బే, కాలా పాషా. కలేజా ఉన్నోని కమిన గాని కాదు, ఎవడైనా సరే, మహమూద్ అలీ, హోమ్ మినిస్టర్, ఎనీథింగ్ తొక్కి తొక్కి నడుస్తా. ఒక్కనే తిరుగుతా, మేకల మందం తీసుకొని తిరగా, చిరుతపూర్ లెక్క నడుస్తా. చిందేసిందనుకో గుండె ఆగి చస్తావు, గుండె ఆగి చస్తావు. నెక్స్ట్ విన్ టు ద కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా పక్కా, బికాస్ ద గివెన్ నాట్ ద సీఎం రేవంత్ రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళిద్దరిట్లో ఎవరో ఒకరికి ఛాన్స్ ఇస్తారు. రాహుల్ గారు, రేవంత్ రెడ్డి ఫ్రౌడ్ ఫెలో, దండమన్నా అంటే నమస్తే పెట్టాడు. వాని 2 సార్లు గాంధీ భవన్ పైన చాలా మదం నా కొడుకు. అరే కొడకా, నీది కొడంగల్, నిన్నేదో ప్రెసిడెంట్ చేసిళ్ళు పిసిసి తెలంగాణ, అంత మదం ఎందుకు బే? తెల్ల బట్టలు నువ్వే తొడుతావు బే, 1000 రూపాయలు పడేస్తే నేను కూడా కొంటా. తొక్కుతారు, పక్కరుండద్దు. అన్నం ఇట్లా తిను, ఇట్లా తిన్నావు అనుకో సచ్చి పీక్తావు. కాలాపాష అంటారు రేవంత్ నన్ను. మంచి మంచోళ్ళని జేబులో మడసబెట్టి తిరిగినా. నువ్వెంత బే? నీ రాజకీయం నా ఎంటికలైనంత కాదు, అర్థమైందా? మంచిగా చూడు, నా ముఖం దడ్స్క చస్తావు. వంకెర ముక్కు, కాలిపోయిన చెవు, ఊసిపోయిన పండ్లు, పాసు పండ్లు, కర్రె ముఖం. నిద్రలా కూడా భయపడతారు. సీఎం గానికే విలువలే. నువ్వెంతరా బచ్చా, నువ్వెంత? మరి ఎవరు గెలుస్తారు కాంగ్రెస్ లా? కాంగ్రెస్ విన్. సీఎం ఎవరైతారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకపోతే జానారెడ్డి. రేవంత్ రెడ్డి కానీ చేయొద్దు, చాలా చాలా. బీజేపీ విషయానికి వస్తే అదో బట్టబాస్ పార్టీ లేని కొట్లాటలు పెడుతుంది. బండి సంజయ్, కిషన్ రెడ్డి నేను అనేది, నువ్వు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉన్నాడు. బండి సంజయ్ చాలా కష్టపడ్డాడు. ఆల్రెడీ కిషన్ రెడ్డి సెంటర్ మినిస్టర్. వాని 10 ఊడబీకి వీనికి ఇచ్చిళ్ళు. ఎవరికి? కిషన్ రెడ్డికి ఇచ్చారు. అది అన్యాయం కదా? వాడు చాలా కష్టపడ్డాడు బండి సంజయ్. పాదయాత్రలు చేసిండు, జనాలను కలిసిండు, ప్రతి ఒక్కరికి వాగ్దానాలు చేసిండు. మరి బీజేపీ అంటే మతతత్వ పార్టీ అంటారు. మరి ఒకటి బాగిన బాబాయ్,
నరేంద్ర మోడీ ఉన్నాడా? ఉమ్, అమిత్ షా ఉన్నాడా హోమ్ మినిస్టర్? ఉమ్, మేము ముస్లిమ్స్, ఉమ్, మాకున్నది కేవలం 4% రిజర్వేషన్. ఉమ్, ఆ బట్టెవాస్ గాడు ఏమంటాడు ఎరికైనా, ఒకవేళ మళ్ళీ మేము గెలిస్తే ఉన్న రిజర్వేషన్ క్యాన్సల్ చేస్తా అంటాడు. నీ అవ్వ ఇక నాకు బూతులు వస్తున్నాయి. ఉమ్, ఎవడిచ్చిండు బే, అది మా హక్కు. నువ్వెవనివిరా సాలే. మేము తలుచుకుంటే మహాత్మా గాంధీ ఒక మాట అన్నాడు, వినండి సార్. ఉమ్, భారతదేశంలో ముస్లింను ఉరికిస్తే ఏ రాష్ట్రానికి పోయినా బతుకుతాడు. ఉమ్, భారతదేశం వదిలి ఒకవేళ అనదర్ క్యాస్ట్ను మేము ఉరికిస్తే ఎక్కడ బతకలేరు. ఇది పచ్చి నిజాం బాబాయ్, ఉమ్, పచ్చి నిజాం. మహాత్మా గాంధీ అన్నాడు, చచ్చిపోయాడు కానీ ఉమ్, మేము ఎక్కడికి పోయినా అవభయ్ అంటారు. అవును, దాబాబాయ్ బతుకు, నీ కష్టం నీది. అవును, కానీ వీళ్ళని ఉతికిస్తే మేము ఉమ్, ఇప్పుడు మాకిద్దరు ఉన్నారు పురాణ బస్సిలా, ఉమ్, సలావుద్దీన్ కొడుకులు, ఉమ్, ఓవైసీ కొడుకులు, వేస్ట్ క్యాండిడేట్లు. ఉమ్, వాళ్ళు కూడా వేస్ట్. ఉమ్, వాళ్ళకి అభిమానంతో ఎవడు ఓటేయడు, ఉమ్, భయానికే ఓటేస్తారు. ఉమ్, ఇప్పుడు మీ ఇల్లున్నది, ఉమ్, మీకేదో ప్రాబ్లం, అవును, ఇల్లు అమ్ముతున్నారు, ఉమ్, బస్తీ పైల్వాన్ పర్మిషన్ తీసుకోవాలి మీరు. ఉమ్, దాదా ఉంటాడా అవును, గుండా, ఉమ్, వాడిని పర్మిషన్ తీసుకుంటేనే ఓకే, ఉమ్, లేకపోతే కొనేటోడు కొనడు, అమ్మేటోడు అమ్మడు. కథం అంటావు. ఉమ్, పిచ్చ కొట్టుడు కొట్టినా బాబాయ్ ఎవరిని? పైల్వాన్ను. ఏ పైలవాన్? ఈ అన్వర్ పైల్వాన్ దగ్గర ఉంటారు షాగిర్లు ఇద్దరు, ఉమ్, వీడిని షూట్ చేయలే, ఎవరిని? సలావుద్దీన్ అని కొడుకును, అవును, వాని దగ్గర ఇద్దరు ఉంటారు. ఉమ్, నేను నడుచుకుంటా పోతున్నా, ఉమ్, మీది ఏదో జెండా మా ముస్లిమ్స్ తలగబెట్టిళ్ళు, ఆ, మీరేం చేసిళ్ళు మా జెండాను తలగబెట్టిళ్ళు, గ్యార్మీ జెండా. ఉమ్, గొడవ అవుతుంది, కర్ఫ్యూ పెట్టిళ్ళు. ఉమ్, నేను నడుచుకుంటా పోతున్నా చూడు లాడ్ బజార్కి వెళ్ళి, ఉమ్, 4 పిల్లలు బండి వేసుకొని వచ్చిండు, పక్కడోరే సాలేకు కాఫరాయ అన్నారు. ఉమ్, ఆగినా బాబాయ్, ఉమ్, జేబులోకి వెళ్ళి ఒక సిగరెట్ తీసిన, ఉమ్, అంటు పెట్టిన, ఉమ్, తెలుగులే అడిగిన, ఏం కావాలి మీకన్నా? ఏ నడు గుచ్చుతామన్నారు. ఏం గుచ్చుతారు బే అని జిప్పు గుంజి చూయించిన. ఆ, సుల్తాన్ బోల్తే అప్నేకు ఉమ్, సున్నత్ కా లౌడా షేక్ అహ్మద్ పాషా కాలా పాషా బోల్తే బే అని అంటాడు. ఉమ్, నీ కత్యానంగా నా చెప్పుతో సమానం సాలే, ఉమ్, నా చేతులే నా ఏళ్ళే కత్తులు, ఉమ్, బొట్లే ఏలు గుచ్చి గుంజిననుకో పేగులు వెళ్తే ఇంటిదానిక భరోసా. ఉమ్, పా, ఉమ్, ఇంటిదానిక నలుగురు కదా, నా జాట్ ఒకరు వీకడు అనగానే పబ్లిక్ గిరిగిరి 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 మిలిటరీ వాళ్ళు వీళ్ళు వచ్చిళ్ళు. ఉమ్, దాబాబాయ్ అని మిలిటరీ వాళ్ళకి తీసుకుపోయిండు, ఉమ్, పాస్ రాసి ఇచ్చిండు, ఉమ్, ఎటనా పోయి కాబో అని. ఉమ్. నమస్తే చెప్తాను గారికి. మరి ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే ఎవరు గెలుస్తారు ఏపీలో? ఆంధ్రప్రదేశ్ లో ఎవరు మళ్ళీ గెలుస్తారు? జగనే. జగనే. పవన్ కళ్యాణ్ ఇప్పుడు సీఎం అయితే అంటారు మరి. పవన్ గాడు గాని, ఉమ్, చంద్రబాబు నాయుడు గాని, ఉమ్, చిరంజీవి గాని, ఉమ్, వాళ్ళ అన్న నడిపోడు నాగబాబు గాని, వీళ్ళు నలుగురు కలిసి వచ్చినా కూడా ఉమ్. వాని బొచ్చొక్కడి వీకరు. జగన్ది. మరి జగన్ ఏం చేస్తాడు అంటారు మరి ఆంధ్రప్రదేశ్? ఒకటి బాగిన బాబాయ్, వాడు చేస్తాడో చేయడు. ఉమ్, ఒకటి బాగిన, వాడు ఒక పులి, ఉమ్, వాని చెల్లె షర్మిల చిరుత పులి, ఉమ్, వాని అమ్మ జయమ్మ అడవికే రాణి. ఉమ్, విజయమ్మ. ఉమ్, ఇక వైఎస్ఆర్ గారు అంటారా, ఈజ్ ద టైగర్. ఉమ్, ఇష్టమా మీకు? చాలా. ఉమ్, ఆరోగ్యశ్రీ 108 ఉమ్, ఆ 2 పథకాల వల్ల కొంతమంది 1000 మంది పిల్లలు బతికిందండి. ఉమ్, నా భార్య బతికింది ఉమ్, ఆరోగ్యశ్రీ వల్ల. ఉమ్, అందుకే అతనంటే నాకు అభిమానం. ఉమ్, లోటస్ పాయింట్లా అతని ఇల్లు, అవును. అప్పుడప్పుడు పోతా, సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి. లోటస్ పాండ్ కి. ఉమ్, ఇంటి ముంగట కట్అవుట్ ఉంటుంది వైఎస్ఆర్ది, అవును. ఒక మంచి పాట పాడతాడా. పాట ఒక్కసారి మా కోసం. నీ ముసి నవ్వులను దోసిల్లో దాసుకుంటాము, నీ చిరు నవ్వుకవు మేము పాదాభివందనం చేస్తాము. వైఎస్ఆరో వైఎస్ఆరో. ఆ ఇంట్లో షర్మిల ఉన్నా, జగన్ గారు ఉన్నా, ఉమ్, జయమ్మ మేడం ఉన్నా, ఉమ్, ఆ పెద్ద మనిషిని మీది పంపంటారు. ఉమ్, సెక్యూరిటీ వచ్చి సార్ మిమ్మల్ని పిలుస్తారంటారు. ఉమ్, నేను మీదికి వెళ్ళిపోతా, కాఫీ స్టఫ్ ఇస్తారు, స్నాక్స్ ఏదో ఒకటి ఉమ్, తాగుతా. ఎక్కడి నుంచి వచ్చినావు తాత అంటే ఇట్లా వరంగల్కి వెళ్ళి వచ్చినాను. ఉమ్, మరి ఇక్కడికి ఎందుకు వచ్చినావు అంటే, ఆ దొరది కటోడు చూపించి నాకు అభిమానం అమ్మ అంట. ఉమ్,
1000-2000 వాళ్ళకి తోచింది జేబులో పెడతారు. చాలా విలువిస్తారు సార్ నాకు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు వినగానే మీ కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయి అంటే మాకు అప్పుడే అర్థమైపోతుంది ఎంత అభిమానం అంటే మీకు. ఏమైనా చేస్తారు సార్ ఆయన కోసం. అతను చచ్చిపోకపోతే తెలంగాణ రాకపో. అవును. ఈ కేసీఆర్ గాని ఇట్లా పండబెట్టి తొక్కు తాగి ఫామ్ హౌస్ లో పండుకో మెదక్లో, హైదరాబాద్కి వచ్చినావు అనుకో చంపేస్తాను వైఎస్ఆర్. ఆ గట్స్ ఉన్నాయనయ్యా. వాళ్ళ నాన్నని చూసిన రాజిరెడ్డిని నలుగురిని ఇట్లా పట్టిండు అనుకో ఇంచు కదలరు. అతను అట్లా. మరి ఈసారి జగనే గెలవడు అంటారు ఏపీ ప్రజలు అయితే. ఇది మాత్రం పక్కా అంటారు. పవన్ కళ్యాణ్ అన్న బాబన్న పొత్తులో సీఎం అవుతుంది అంటారు. మరి అతన్ని తట్టుకోవడం పవన్ గాని కాదు కదా, కలర్ వేసుకునే చిరంజీవి కూడా కాదు. నేను ఒక్కని చాలు బాబాయ్ పవన్ కళ్యాణ్కి. వాళ్ళకు మిండని తెలంగాణలో సీఎం గానికి నేను మిండని, ఆంధ్రలో ఈ ముగ్గురు అన్నదమ్ములకు నేను మిండని. నా కోసం జనం వేడి చేస్తారు. కుర్చీ పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నావు గుర్తుపెట్టుకో ఒకసారి పక్కా. అరే అభిమానులు ఒకటి బాగిను, నీ అన్న బిడ్డ ఏ పొక్కలా అన్నావు రౌడీ నా కొడక 24 గంటలు రివాల్వర్ పెట్టుకొని తిరుగుతావు. దా నీకు దమ్ముంటే నీ అభిమానాన్ని తీసుకొని రారా. అంటే ప్రజల కోసం తన సొంత సంపదను కూడా వదిలిపెట్టి జనాల కోసం వచ్చినందుకు నువ్వు పవన్ కళ్యాణ్ తిడుతున్నావు ఇప్పుడు. పక్కా. ఒకటి ఏం దొరికేనా, జనంకు జై. జనం మంచి కోరు. మీ అన్న పార్టీ పెట్టిండు, కాంగ్రెస్ లోకి చంపాడు. నువ్వు ఇప్పుడు ఇంకో పార్టీ పెట్టినావు, నువ్వు ఏడిపోతావురా. ఏడిపోతాడు అన్ని చేతులు ఒకలా ఉండేవి కదా. మూర్ఖులు బాబాయ్. వీళ్ళ స్వార్థం కోసం ఏమైనా చేస్తారు. తలంబ్రాలు సినిమా చూసినావా, జీవిత రాజశేఖర్. అందులో చరణ్ రాజు ఉన్నాడు. ఫస్ట్ వాడిని పెళ్లి చేసుకుంటది చరణ్ రాజు గారిని. వానికి ఎమ్మెల్యే టికెట్ కావాలి. ఎవరికి? చరణ్ రాజు గారికి. ఒక మినిస్టర్ పిలిచి నీ పెళ్ళాన్ని ఒక నైట్ పంపు, నీకు టికెట్ ఇస్తా అంటాడు. వాడు డైరెక్ట్ వచ్చి పెళ్ళాన్ని అడుగుతాడు జీవితాను. అది దానికి నచ్చలా. ఇంట్లోకి వెళ్ళిపోతే రాజశేఖర్ ఇంటికి తీసుకుపోతాడు. అప్పుడు ఒక పాట ఉంది బాబాయ్, ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు, వేదన శృతితో రోదన రాగంతో పాడే పాట అని. ఏహే, ఈ సినిమా వచ్చి సుమారు 35 సంవత్సరాలు దాటింది, అయినా దానికి దమ్ముంది. వాడు దాన్ని చేసుకున్నాడు జీవితాన్ని శేఖర్. అవును. మీకు ఇష్టమైన హీరో తెలుగులో? ప్రభాస్. ఎందుకు ప్రభాస్? కటకటాల రుద్రయ్య సినిమా చూడు, కృష్ణరాజు వాడిని అతని చదువుకున్న తండ్రి ఉన్నాడా. అవును. కటకటాల రుద్రయ్య సినిమా చూడు, ఆ యాక్టింగ్ ఎవరు చేయలేడు. అది ఇప్పుడు వచ్చినా కూడా నేను 100 సార్లు చూస్తా. హైలైట్. హిందీలో ఎవరు? హిందీలో నానా పట్కర్. ఇప్పుడు పొలిటికల్ ఇష్టమైన లీడర్ ఎవరు మీకు? ఇష్టమైన లీడరా చెప్తా, 1 సెకండ్. భువనగిరి ఉందా? ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్నాడా? అవును, పైలశేఖర్ రెడ్డి. అతను నచ్చలే. ఇప్పుడు ఇంకొక యంగ్ పర్సన్ ఉన్నాడు. ఏ పార్టీ నుంచి? కాంగ్రెస్ నుండి. కుంభం అనిల్ కుమార్. అతనంటే నాకు అభిమానం అండి. అతను 20 రోజుల తర్వాత నామినేషన్ వేస్తాడు. వీరంగా మాడుతా బోరంగిరా. ఇట్ ఈస్ మై ప్రామిస్. అవును, డీసీపీ మహేందర్ రెడ్డి మీ క్లాస్మేట్. నిజంగా క్లాస్మేటా? రియల్. ఇద్దరం పక్కన కొని చదివిన ఆంధ్ర విద్యాభివర్ధిని వరంగల్లో ఏవివి. కానీ నాకు చాలా విలువిస్తాడు అన్న. అఫీషియల్, నేను అన్అఫీషియల్. కార్లో కూకుండా పెట్టి తీసుకపోతాడు. నేను ఒక పేరు చెప్పి దాని గురించి నువ్వు చెప్పు అంతే. ఒక 1 1 ఆన్సర్ చెప్పు. ఇప్పుడు బాబాయ్ నేను కొన్ని పేర్లు చెప్తా, హీరోలు కానీ పొలిటికల్ కానీ. వాళ్ళ పేరు చెప్పగానే ఫస్ట్ మీకు ఏం అర్థమవుతుందో నాకు చెప్పాలి. రేవంత్ రెడ్డి వేస్ట్. మల్లారెడ్డి. ఏ మల్లారెడ్డి? కాలేజీలో ఉన్నాడు, మూర్ఖుడు. జగన్ నైస్ పర్సన్. బండి సంజయ్ వాని కిస్మత్. కిషన్ రెడ్డి అతను కూడా అటు ఇటు. పవన్ కళ్యాణ్ చంపేస్తా. పవన్ కళ్యాణ్ చంపేస్తా.
1000 మంది అభిమానులు రాని వాడిని ఒక్కని కొట్టి చంపుతా. గట్టి పగ పెట్టుకున్న పవన్ కళ్యాణ్ పైన నువ్వు. అవు బాబాయ్, ఒక బీద అమ్మాయికి సాయం చేసినోడు కాదు, ఒక కుంటి బాబుకు ధర్మం చేసినోని కాదు. సాయం చేయలేదా పవన్ కళ్యాణ్? నాకా? నీకు కాదు, ఎవరికి సాయం చేయలేదా? మన ఛాతి మీద చెయ్యొచ్చు చెప్పమని నమస్తే కొడతా రోజు ఇంటి ముంగడి పోయి. పక్కా పక్కా చూపిస్తా ఇప్పుడు. హే పో బాబాయ్, వానికే తినడి తాగడానికే సరిపోదు, ఇంకొకరికి ఏం సాయం చేస్తారు? కేసీఆర్, వేస్ట్. కేటీఆర్, బట్టే బాస్ సాలేగాళ్ళు. కవిత, కవిత. నేను ఒకటి అడుగుతా, నాకు ఆన్సర్ అడుగు. కల్వకుంట్ల చంద్రశేఖర్. అవును. కల్వకుంట్ల నీ ఇంటి పేరు, చంద్రశేఖర్ నీ పేరు. అవును. షార్ట్ కట్ లో కేసీఆర్. అవును. కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి. పక్కా ఇస్తా. కల్వకుంట్ల కవిత అయింది బే, పెళ్లి చేయాలా? పెళ్లి చేస్తే మొగని ఇంటి పేర్లా? అవును. ఆన్సర్ ఇంటి పేరు మారాలే. అవును, వాస్తవంగా ఇంటి పేరు మారాలి. మరి ఎందుకు అబ్బాయి ఇంటి వేరే ఇంటికి పోతే అబ్బాయి పేరు రావాలి, మనకి అబ్బాయి ఇంటి పేరు రావాలి. అతని ఇంటి పేరు మరి ఆ పేరు ఎందుకు వాడుకుంటున్నావు? చెప్పిరు కదా అయ్యా బిడ్డల్ని. నేను పిచ్చోని కాదు బాబాయ్, నేను కొట్టిననుకో స్ట్రైకర్ తీసుకొని 4 పొక్కలలో 4 కైళ్ళు పడతాయి. పక్క అంటావు. నాకు తిక్క కేసీఆర్ తాగుబోతు బామ్మర్ది. నాది లవ్ మ్యారేజ్, సేమ్ క్యాస్ట్, ఇంటర్ క్యాస్ట్ కాదు. నా భార్య 4th మంత్ ప్రెగ్నెంట్. నేను కూరగాయల మార్కెట్లో వరంగల్లో కూరగాయల మీద రోజు 11 గంటల వరకు ఇంటికి వచ్చేది. ఇంటికి వచ్చే వరకు ఇంట్లో నా భార్య లేదు. మా అమ్మ బయట కూర్చున్నది చిన్న ముఖం చూసి, క్యావా జీ అన్న, క్యావా అమ్మి అంటే వేసి బాత్ వేసా. బాధపడడం ఎందుకు అని బట్టలు ఇడిచేసిన, వేరే బట్టలు వేసుకున్నా. అప్పుడు నేను బీర్లు తాగేది. బార్లకు పోయినా ఒక బీర్ గుద్దిన, ఒక బీర్ తీసుకున్నా, బొడ్లో పెట్టినా. అప్పుడు ఇన్ని ఆటోలు లేవు సార్, 3 రూపాయల రిక్షాలు. వెయ్యి ఇది రాబే అన్న, రిక్షాలు ఊపుకున్నా పోయినా. ఇక్కడ శ్రీదేవి టాకీస్, ఇక్కడ ఒక 200 గజాల దూరంలో వాళ్ళ ఇల్లు.